ఈ ఉదయ కాలంలో మనం ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే మనం ఏమి చేయాలి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఉపవాసం మనం ఉండేటట్టయితే ఎలా ఉండాలి? మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మరి యోవేల్ గ్రంథము 2వ అధ్యాయం, యోవేల్ 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉపవాసం ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా కన్నీటితో దుఃఖంతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. మరి ఉపవాసం అనేది హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటుతో కూడింది. అట్టి హృదయపూర్వక సిద్ధపాటు లేకుండా ఆచారబద్ధంగా మరి అందరూ ఉంటున్నారు అని అందరితో కలిసి ఈ ఒక పూట ఉపవాసం ఉంటాను, ఒక 2 పూటలు తినకుండా ఉంటాను అంటే అది క్రమం కాదు. నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు హృదయపూర్వకమైనటువంటి సిద్ధపాటు నీకు కావాలి. దేవుడు అందుకే ఇప్పటికైనా ఒక క్రమమైన ఉపవాసంతో మీరు ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు హృదయపూర్వకంగా తిరిగి నా ఎదుగు రండి అంటున్నాడు. మరి హృదయపూర్వకంగా ఎందుకు దేవుని ఎదుగు రావాలి? ఏమి మన హృదయంలో ఏ విషయాలన్నా ఆలోచిస్తూ ఉపవాసం ఉండొచ్చు కదా, మన పనులు మనం చేసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు కదా. అంటే మన హృదయమే సమస్తమైనటువంటి అపవిత్రతలకు కారణము అని మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల వరకు తెలియజేస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి మనం వెళ్తే వాక్యం చెప్తుంది, మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనిషిని అపవిత్రపరచును అని చెప్పెను. హల్లెలూయా. కాబట్టి చూడండి, మనిషిని అపవిత్రపరిచేవి బయట నుంచి రావు, కానీ మనిషి హృదయంలో నుంచి వస్తాయి. కాబట్టి హృదయాన్ని సరి చేసుకుని మనం ప్రభు యొద్దకు రావాలి. హృదయమును మరి పరిశుద్ధపరచుకుంటూ ప్రభు సన్నిధిలోనికి, అయ్యా ఇట్టి ఆలోచనలతో నా హృదయం నింపబడింది తండ్రి, నన్ను సరిచేయండి అంటూ కన్నీటితో దుఃఖముతో హృదయపూర్వకంగా ప్రభు సన్నిధికి రావాలంట. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనంలో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహెజ్కేలు 18:31, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకుని ఇశ్రాయేలులారా మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా. చూసారా, అక్రమ క్రియలు విడిచిపెట్టి నూతన హృదయం నూతన బుద్ధి తెచ్చుకోకుండా ఉపవాసం ఉన్న వల్ల మనకి ఏం కలుగుతుంది? మరణం కలుగుతుందంట. ఎందుకు మరణిస్తారు? మీరు అక్రమ క్రియలు విడిచిపెట్టి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకొని నా ఎదుగు రండి. హల్లెలూయా. కాబట్టి హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారంట. బట్ అట్టి హృదయ శుద్ధి మనకు లేకుండా దేవుని యొద్దకు మనం రావడం వల్ల మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఎలా ఇస్తాడు? కాబట్టి మరి మత్తయి 5:8లో చెప్పినట్లు హృదయ శుద్ధి మనకు చాలా ముఖ్యం. కాబట్టి దేవుని చూడాలని, దేవుని సన్నిధిలో మాట్లాడాలని దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు మొట్టమొదట ఏం చేయాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కుంటాం? యేసు రక్తంతో కడగబడాల్సిందే. మన హృదయాన్ని పవిత్రపరచమని దేవునికి మన హృదయాన్ని అప్పగించాలి. ప్రభువా, నా హృదయం నిండా పాపంతో నింపబడింది నైనా, ఇప్పుడు నీతో మాట్లాడేందుకు యోగ్యమైన హృదయం, నిన్ను చూచే హృదయం నాకు లేదు,
నన్ను పరిశుద్ధపరచండి అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేస్తాడు? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో దేవుడు ఇక్కడ చెప్తాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చలుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులు గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుడే తప్పనిచ్చి మన హృదయాల్ని మనం కడుక్కోలేం. మన అపవిత్రత పోవునట్లు ఆయన శుద్ధ జలముతో మనల్ని కడుగుతాడంట. అంతగా పవిత్ర రక్తంతో ఆయన మనం కడుగుతాడు. హల్లెలూయా. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన విగ్రహాలు, పాపపు విగ్రహాలన్నిటిని కూడా, పాపము శాపంతో నింపబడిన విగ్రహాలన్నిటి కూడా ఆయన కడిగి వేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధపరిచి నూతన హృదయాన్ని మన లోపల పెడతాడు. హల్లెలూయా. ఆ దేవుడిచ్చే ఆ నూతన హృదయం నీలోకి వచ్చిందంటే నీ స్వభావం మారుతుంది. స్వభావం మారకుండా ఉపవాసం ఉంటే దానికి జవాబులు రావు. నీ స్వభావం మారిపోవాలి. హల్లెలూయా. నీ స్వభావం మారేంతగా నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. దేవా నా హృదయాన్ని కడుగయ్యా. ఎందుకంటే అందరి హృదయాలు పాపంతో నింపబడిన హృదయాలు, ఎవరిది పరిశుద్ధమైంది కాదు. అందుకే దేవుడు అంటాడు, మీ హృదయం కడుక్కోనండి, మీ హృదయం నాకు ఇవ్వండి అంటాడు. దేవుడు మట్టుకి ఏం చేస్తాడంట, మన హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. మనం కనుక కఠినంగా ఉంటూ రాతి గుండగలిగి దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి మన హృదయాన్ని ఇవ్వకుండా ఉంటే అలాగే పాపం హృదయంతో నింపబడి ఉంటుంది. అప్పుడు దేవునితో మనం మాట్లాడలేం. హృదయ శుద్ధి లేకుండా దేవుని మనం చూడలేం. దేవుడి మన ఉపవాస ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. దేవునికి మన హృదయాన్ని హృదయపూర్వకంగా దుఃఖముతో కన్నీటితో దేవా ఈ హృదయాన్ని సరిచేయని వచ్చినప్పుడు ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడు, తన పరిశుద్ధపరిచి. అది అంతరంగంగా ఆయన చేసే అతిపెద్ద ఆపరేషన్. అది బాహ్యంగా మనుషులకి ఎలా కనిపిస్తుందంటే అతని స్వభావం, ఆమె స్వభావం మారి ఉంటుంది. ఇంతకు ముందుండే స్వభావానికి ఇప్పుడుండే స్వభావానికి మార్పు అనేది ఉంటుంది. ఇంతకు ముందు మూర్ఖంగా, పొగురుబోతులుగా, లోబడని వారిగా, మరి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు హృదయాన్ని దేవునికి ఇచ్చి ఉంటే వారు పద్ధతిగా, లోబడు వారిగా, ప్రేమ కలిగి, దయ కలిగి, ఇతరులకు మేలు చేయువారిగా ఆ విధంగా మారిపోయి ఉంటారు. అట్టి మార్పు నీలో లేదు అంటే నీకు ప్రార్థనా జీవితం లేదు, ప్రభువుతో సహవాసం లేదు, పైకి నటిస్తూ ఉపవాసం ఉంటున్నావు. అట్టి ఉపవాసము నీకు మేలుకరం కాదు, సమయం వృధా. అట్టి వృధాగా మనం గడిపి ఏం లాభం చెప్పండి? నీలో నిజమైన మార్పు తీసుకొచ్చేదే ఉపవాసం. అట్టి ఉపవాసం నువ్వు ఎలా ప్రారంభించాలి? మొట్టమొదట నీ మనస్సు సరి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి. రాయిలాగా అయిపోయినటువంటి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మాంసపు గుండె ఇచ్చి, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నా ఆత్మను మీ యందు నేను ఉంచుతాను. దేవుని ఆత్మతో నీ హృదయాన్ని నింపుతాడు. అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దేవుని కట్టడలు అనుసరించు వానిగాను, దేవుని విధులను గైకొని వారిగా నిన్ను తయారు చేస్తుంది. అప్పుడు దేవునికి హృదయపూర్వకంగా లోబడతావు. అదే నిజమైన ఉపవాసం. హల్లెలూయా. అట్టి సంపూర్ణంగా దేవునికి లోబడిన దానిగా నువ్వు ఉంటున్నావా? నీలో ఇంకా కఠినత్వం, మూర్ఖత్వం ఇంకా పోలేదా? ఇష్టానుసారంగా నేను అనుకున్న విధంగా నేను జీవించాలనేటువంటి ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నావంటే ఎప్పుడు కూడా ఇంకా నిజమైన ఉపవాసం నువ్వు చేయలేదు, నిజమైన ఉపవాసానికి సిద్ధపడలేదు.
ఏదో అందరితో కలిసి ఉపవాసంలో ఉంటున్నావు, అది ఎప్పుడు కూడా మనకు మేలుకరం కాదు. దాని ద్వారా మన ప్రార్థనలు దేవుని ఎదుగు చేరవు. కాబట్టి ఉపవాసం ఉండేటప్పుడు మొట్టమొదటగా దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా ఈ రోజు నుంచి అయినా ఏం చేయాలా, మీరు ఉపవాసం ఉండండి. ఏ విధంగా? కన్నీరు విరుస్తూ దుఃఖపడుతూ ముందు మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మనస్పూర్వకంగా రండి నా దగ్గరికి అంటున్నాడు. హల్లెలూయా. అట్టి ఉపవాసమే జవాబిచ్చు ఉపవాసం. హల్లెలూయా. ప్రభువుతో సహవాసం కలిగే ఉపవాసం, ప్రభువుతో మాట్లాడే ఉపవాసము, ప్రభువుని కలుసుకునే ఉపవాసము, అదే నీ జీవితాన్ని మార్చే ఉపవాసం. హల్లెలూయా. రెండవదిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు 7:6. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. హల్లెలూయా. రెండోదిగా ఉపవాసం ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా నా పాపమును క్షమించు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వీరందరూ కూడా ఇశ్రాయేలు, దేవా నీ దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే పాపముతో నింపబడి పాపములో జీవిస్తూ పైకి ఉపవాసం ఉంటారు. వారి జీవితంలో క్రియలన్నీ పాపంతో నింపబడినవిగా ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వారి ఆలోచనలు, వాళ్ళ క్రియలు అన్నీ కూడా పాపంతో నింపబడి వారు ఉపవాసం ఉంటారు. పాపము ఒప్పుకొనుక ఉపవాసం ఉండడం వల్ల అది నీ గది దాటి కూడా నీ ప్రార్థన బయటికి పోదు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుడికి చెప్తాడు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా, పాపములు ఏం చేస్తాయంట, నీకు దేవునికి అడ్డొస్తాయి. నువ్వు చేసే ప్రతి పాపము కూడా నీకు దేవునికి అడ్డొచ్చి దేవుడు ఆ ప్రార్థన వినడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించడంట. రక్షించాలనుకున్నా కూడా దేవునికి నీకు ఆ మధ్యలో పాపం అనేది ఒక పెద్ద అడ్డుగా నిలబడుతుంది. పాపం చేస్తూ పాపంలో జీవిస్తూ అనేకులు ఏం చేస్తుంటారు, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన, నేను ఈరోజు ఉపవాసంలో ఉంటాను. నువ్వు ఉపవాసం ఎవరి కోసం ఉంటున్నావు? మనుషులకు చూపించుకోవడానికే? మారు మనసు పొందడానికే? దేనికోసం ఉపవాసం ఉంటున్నావు? లేదా ఆచారమా? ఆచారాల వల్ల ఎవ్వరి పాపాలు కడిగివేయబడవు. మనం ఒకవేళ మనుషులకి నేను చేసిన పాప జీవితం, నేను చేస్తున్న పాపం తెలియదులే, నా రహస్య పాపాలు ఎవరికి తెలుసు, నేను లోపల ఎవరికి తెలియకుండా చేస్తున్నాను అంటే దేవుని వాక్యం చెప్తుంది. అదే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నాయి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచు ఉన్నాయి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నాయి, మా దోషులు మాకు తెలిసే ఉన్నాయి. చూసారా, మనము మోకరించి ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన పాపాలు ఏం చేస్తాయంట, మన గురించి సాక్ష్యం చెప్తాయి. ఇదిగో ఈ పాపం చేశాడు ఇతను, ఈ పాపం చేసింది ఈమె. ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనకి ఎలా జవాబిస్తావు నువ్వు? ఈయన ప్రార్థనకి ఎలా ఆన్సర్ వస్తుంది అని చెప్పి నీ పాపాలు దేవునికి నువ్వు మొర పెట్టక మునిపే నీ గురించి సాక్ష్యపు మొర వెళ్ళిపోద్ది అక్కడ. ఈమె చేస్తున్న పాపాలు ఇవి, ఈయన చేస్తున్న పాపాలు ఇవి అని నీకంటే ముందుగా బాకాలాగా ఆ పాపాలు దేవునికి వినిపించినప్పుడు అవి అడ్డుగా, దాని కింద నువ్వు ప్రభువా నా కుటుంబంలో ఈ కార్యం చేయి, నా జీవితంలో ఈ కార్యం చేయి, నా బిడ్డలు రక్షించు, కాపాడు,
ఏది దేవునికి వెళ్లకుండా నీ గురించి పాపపు సాక్ష్యం దేవుని దగ్గరికి వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? నీ స్వరం కంటే పాపం యొక్క స్వరం చాలా పెద్దదైపోద్ది. అది దేవుడు వింటాడు. పాపములు నుంచి మనం బయటికి రావాలంటే పాపములు ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? నీ పాపములు కొరకు నిన్ను పరిశుద్ధపరచుట కొరకు కల్వారి సెలవులో మన పాపములన్నీ మోసుకొని ప్రాణం పెట్టిన యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. పాపములను పరిశుద్ధపరిచే అధికారము పాపము కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చిన ఒక యేసయ్యకే ఉంది. ఆ యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడే. ఒప్పుకోకుండా మన పాపములో జీవిస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ మూర్ఖ స్వభావాలు కలిగి జీవిస్తూ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఈరోజు ఉపవాసం ఉంటే అంటే ఎట్టి పరిస్థితిలో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించడు. మనము పాపం లేని వారు మనం చెప్పుకుంటే ఏమవుతుందంట? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. నేను పరిశుద్ధుని, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వింటాడు. ఇప్పుడు నేను ఉపవాసం ఉంటే వెంటనే దేవుని దగ్గర జవాబులు వస్తాయి అంటే అది అబద్ధం, మోసపుచ్చుకుంటున్నావు. మనలో సత్యం ఉండదంట. సత్యం అంటే ఎవరు? వాక్యం ఉండదు. యేసయ్య సత్యం. ఆయన నీలో నివసించడు పాపం ఉన్నప్పుడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకోవాలంట. ఒప్పుకొని నెడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపాలను క్షమించి ప్రతి దుర్నీతి నుంచి, ప్రతి విధమైన దేవునికి విరోధమైన ప్రతి పాపము నుంచి మనను పవిత్రులుగా చేస్తాడు ఆయన రక్తంతో. హల్లెలూయా. మరి నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? ఉపవాసంలోనికి వచ్చినప్పుడు నీ పాపములన్నిటినీ ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు. మనుషులు ఎదుటి కాదు ఒప్పుకోవాల్సింది. దేవుడు మట్టుకే నీ పాపములను కడిగి వేయగలిగిన అధికారం కలిగి ఉన్నాడు. పాపాలు క్షమించే అధికారం దేవుని కుమారునికి కలదు అంటాడు యేసయ్య. ఆయన యొద్దకు వచ్చి మనం పశ్చాత్తాపడాలి. అదే నిజమైన ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు మొట్టమొదట హృదయపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. రెండవదిగా నీ పాపములన్నిటిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరతాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం ఏం చేయాలి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. మత్తయి 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలంట? నేను ఉపవాసం ఉన్నాను అంటూ అన్ని పనులు చేసుకుంటూ, అందరితో మాట్లాడుకుంటూ, ఉపవాసాలు కూర్చున్నప్పటి నుంచి లోక సంబంధమైన విషయాలు చర్చించుకుంటూ ఉండడం ఉపవాసం కాదు. దేవుడు ఉపవాసం అంటే ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో దేవుని సన్నిధిలో రావాలి. హల్లెలూయా. మరి ఎక్కడ ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన అనుభవమే ఉపవాసానికి నిజమైన జవాబునిస్తుంది. ఎప్పుడైనా ఏకాంత ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఏకాంత ప్రార్థనలో ఎంతసేపు గడుపుతావు? 2 నిమిషాలా?
5 నిమిషాల అసలు ప్రార్థన చేయడమే నాకు రాదు అనేవారు ఉన్నారు. ప్రార్థన చేయలేకపోతే నీకు దేవుడు ఎట్లా జవాబిస్తాడు? మనం ఒకరితో మాట్లాడకపోతే మన సమస్య వారికి ఎలా తెలుస్తుంది? నువ్వు దేవునితో మాట్లాడినప్పుడే దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఇకనైనా ఇప్పుడు నుంచైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీటితో దుఃఖముతో నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి అంటాడు దేవుడు. కాబట్టి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని నేను ఉపవాసం ఉన్నప్పుడు మరి ఆయన ఇక్కడ ఉన్నాడు అని ఎరిగి భయభక్తులతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు చూసే ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేగాని మరి ఉపవాసం ఉండేటప్పుడు దేవుడు నా ప్రార్థన ఎంత చేసినా వినడం లేదంటే దేవుడు అంటాడు, ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం దేవుడే చెప్తున్నాడు. 3-4 వచనాలు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమునకు వినపడే విధంగా ఉపవాసం ఉండండి అని దేవుడు చెప్తే, మరి అనేకులు ఉపవాసం ఎట్లుంటుందంటే ఇతరులతో కలహపడుతూ వాదాలు చేస్తూ వారి దినచర్యల్లో వ్యాపారాల్లో బిజీగా ఉంటూ వారు మేము ఉపవాసం ఉంటున్నాము అంటారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేటప్పుడు కనీసం 3 గంటలన్నా ప్రభు సన్నిధిలో గడపాలి. ప్రభువు సన్నిధిలో నువ్వు ప్రార్థనలో గడపాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభువుని ఆరాధించాలి. ఇది నువ్వు ఒక క్రమంగా కనీసం 3 గంటలన్నా నువ్వు గదిలో నుంచి బయటికి రాకూడదు. ప్రభువు సన్నిధిలో నువ్వు గడపలేని ప్రార్థన లేదా ఉపవాసం అసలు ఉపవాసమే కాదు. నువ్వు ఉపవాసం లోకం చూపించుకోవడానికి మరి మీరు మందిరాల్లో కలుసుకోవడం పెట్టడం అది కాదు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే నువ్వు మొట్టమొదటిగా దేవునితో సంభాషించే అనుభవం. ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నావు? దేవునితో మాట్లాడడానికి ఉపవాసం ఉంటున్నావు. ఆ ఉపవాసం నువ్వు దేవునితో సంభాషించకుండా నీ లోక పనులు చేసుకుంటూ ఉపవాసం ఉండడం వల్ల దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడా, లోకం ఇస్తుందా? నీకు ప్రతిఫలము దేవుడు ఇవ్వాల్సిందే కానీ లోకం నుంచి నీకు జవాబు రాదు, మేలు కలగదు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నువ్వు నీ ప్రయత్నాలు ఉపవాసం అయిన తర్వాత ప్రారంభించాలి. అంతేకాని ఉపవాసం ఉంటూ మనము లోకంలో తిరుగుతూ ఉన్నామంటే అది నాకు అనుకూలము కాని ఉపవాసమా అని దేవుడు అడుగుతాడు. నేను నీతో మాట్లాడే విధానం అదేనా? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలవడానికి వెళ్ళాలి అని చెప్పని ఆయన అక్కడ ఎదురు చూస్తూ ఉండగా మనం మన పనులన్నీ చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరిగి పెట్టి అంత అయిపోయిన తర్వాత ఇదిగో నేను నిన్ను కలిసేశాను, నాకు ఇంకా జవాబు చెప్పు అని అంటే అతను ఏం చెప్తాడు? నువ్వు నా దగ్గరకు వచ్చావా, అసలు నాతో మాట్లాడావా, నేను నీకెందుకు జవాబు ఇవ్వాలి అని అంటాడు అతను. మరి ఒక లోక సంబంధ వ్యక్తి ఆ మాట చెప్తే దేవునితో నువ్వు మాట్లాడే విధానము ఉపవాసం ఉన్నానని చెప్పి ఉపవాస ప్రార్థనలో పాల్గొనకుండా ఎక్కడెక్కడో తిరిగి ఆ ఉపవాసం అయిపోయింది ఆమేన్ అంటే దేవుడు జవాబిస్తాడా? చాలా మంది ఇట్లా అక్రమమైన ఉపవాసం ఉన్నందువల్ల దేవుని ఆశీర్వాదం కాదు కదా, శాపం కొని తెచ్చుకుంటారు. కాబట్టి మనం ఉపవాసం ఉండేటప్పుడు సరైన క్రమముగా ప్రభువుని అనుసరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలైనా. ఉపవాసం ఉండేటప్పుడు మేము ఏం చేయాలి? మొట్టమొదటిగా హృదయపూర్వకంగా మేము నీ ఎద్దుకు రావాలి. ఎందుకంటే మా హృదయమే ప్రతి అపవిత్రతను కలగజేయడం కారణమైంది. అట్టి హృదయాన్ని ప్రభు సన్నిధిలో అప్పగించి హృదయం కడుక్కోవాలని మీరు సెలవిచ్చారు. రెండోదిగా మా పాపములను ఒప్పుకొని
దేవునికి మాకు అడ్డుగా ఉన్నటువంటి ఈ పాపం మేము విడిచిపెట్టాలని మీరు తెలియజేశారు. అలాగే మూడవదిగా తండ్రి, ప్రార్థన చేసే అనుభవం, దేవునితో మాట్లాడేందుకు ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపాలని మీరు మాట్లాడుతున్నారు. అట్టి క్రమమైన ఉపవాస ప్రార్థనలో మేము గడిపేందుకు మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.